తాగేస్తారంటే తాగేస్తారు. ఒక ఆయన ఇలాగే తాగేసి వచ్చేసి సిగ్గు లేకుండా నాతో అంటున్నాడు, ఈరోజు మీరు మెసేజ్ చాలా బాగా చెప్పారు అన్నాడు. చచ్చాను ఆ రోజు, ఆ ముఖం మీద మాట్లాడు ఆ రోజున అడుగుతున్నాను, ఈయన ఎవరండి అని అడిగితే, నాకు చెప్పిన సమాధానం ఈయన ఎవరండి అని అడిగితే ఆయన సంఘ పెద్ద తాగి రావడం ఏంటండి? దేవుని సన్నిధా, దేవుని యొక్క వాక్యం చెప్పే పులిపేట మీదకి తాగొస్తున్నాడు అంటే నేను అడుగుతున్నాను, దేవుడు ఊరుకుంటాడా? ముక్కలు చేసి పాడేస్తాడేమో అనుకుంటున్నావు. నువ్వు తాగితే పో, సంతలోకి పోయి దొల్లు, ఆ డ్రైనేజీలో పడిపో. నీకు తాగే అలవాటు ఉంటే ఆ బ్రాందీ షాపుల తట్టు తిరుగు. నిన్నెవడో సంఘంలో ఉండమన్నది, నిన్నెవడో నిన్ను అడిగేవాడు లేడు. ఈ పెద్దలు అడగపోవచ్చు, సంఘస్థులు అడగపోవచ్చు, తాగితే నిన్ను అడిగేవాళ్ళు ఇక్కడ ఎవరు అడగలేకపోవచ్చేమో, కానీ నిన్ను అడిగి కడిగి నరికేసే ఒక ఆయన ఉన్నాడు, 2 అంచుల ఖడ్గం చేతబట్టుకుని. ఆయనే నజరుడైన యేసుడు. ఈరోజు చూస్తాడు, రేపు చూస్తాడు, ఎల్లుడు చూస్తాడు, ఎగేసుకుని వస్తాడు నీ మీదకి. ఏమనుకుంటున్నావు?